Praise the Lord. Greetings to you. Matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇవాళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా I wish you many more happy returns of the day. Now we will read Bible in English. 1 Samuel chapter 15 verse 22. So Samuel said, "As the Lord has great delight in burnt offerings and sacrifices, as in obeying the voice of the Lord, behold, to obey is better than sacrifice, and to heed than the fat of rams." Amen. తెలుగులో చదువుతున్నాను. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభువా, నీ ఘనమైన నామముకు స్తోత్రములు నాయనా. నాయన మీరు జీవించుచున్న దేవుడు, జీవం కలిగిన దేవుడు నాయన. ప్రభువా నాయన, నీ యొక్క బిడ్డలైన మేము నాయన మీరు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి నాయన తండ్రి నీకు నాయన నమ్మకంగా ఈ లోకంలో జీవించుటకు నీ యొక్క వాక్యంను మేము ధ్యానించుకొంచుడుగా ప్రభా వాక్యంను అర్థం చేసుకొని వాక్య ప్రకారము జీవించు కృపను నాయన నీకు లోబడి జీవించు కృపను అనుగ్రహింప చేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ మనము గమనించినట్లయితే సమూయేలు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు అనమాట. స్టిఫ్ నెక్డ్ పీపుల్ అనగా మెడవంచని ప్రజలకు ఆయన ఏమంటున్నాడంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని మనము ఇంగ్లీష్లో చూసుకున్నాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే సండే సర్వీస్కి చాలా మంది అనుకుంటారు, నేను నాకు ఈ వర్క్ జరిగినట్లయితే నేను ఇంత కానుక ప్రభువుకు సమర్పిస్తానని కొంతమంది అనుకోవచ్చు. మరికొంతమంది నేను ఈ యొక్క కార్యక్రమాన్ని మందిరంలో జరిగిస్తానని కొంతమంది అనుకోవచ్చు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు హృదయాన్ని కోరుచున్నాడని ఇక్కడ మనము చూస్తున్నాం. అనగా నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొండని ఆయన బైబిల్ గ్రంథంలో చెప్పినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనము చూసుకున్నట్లయితే నయమాన్ అనేటటువంటి ఒక రాజును మనం చూస్తున్నాం. ఆ యొక్క 2వ రాజులు 5:1-17 వరకు ఆ యొక్క నయమాన్ స్టోరీ మనం చూడవచ్చు. ఆ యొక్క నయమాను రాజు తను ఎంతో పరాక్రమవంతుడు. ఆయన ఒక రాజు. అతనికి చెప్పాలంటే ఒక గౌరవము, మర్యాద, అతనికి ఎంతో పేరు ప్రతిష్టలు, డబ్బు, ఇంకా మనం చూసినట్లయితే సైన్యము, అనేకమైనటువంటి గొప్ప అధికారము అతనికి కలిగి ఉందన్నమాట. అన్నీ ఉన్నప్పటికీ కూడా అతనిలో ఏదో ఒక వ్యాధి అతన్ని తినేస్తూ ఉంది. ఆ యొక్క వ్యాధి వలన అతడు లోపల బాధపడుతున్నాడు. కానీ అది అతడు బయటకి చెప్పుకోలేడు. ఎందుకంటే అతనికున్న ఆ యొక్క ప్రిస్టేజ్ అంతా కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతో అతడు లోపలే కృంగిపోతూ ఉంటాడు. అయితే అతని యొక్క కుటుంబంలో ఇంటిలో ఇజ్రాయెల్ నుంచి ఒక చిన్నదాన్ని వారు తెచ్చుకొని ఉంటారు వారికి హెల్ప్కి. అయితే ఆ చిన్నది అమ్మగారితో చెప్తుందనమాట, ఒకసారి రాజుగారిని మీరు వెళ్ళి ఆ యొక్క దైవజనుడిని మీట్ అవ్వమని చెప్పినప్పుడు ఆ చిన్నదాని మాట వాళ్ళు విశ్వసిస్తాడు. అతడు ప్రార్థన చేసినట్లయితే రాజుగారికి ఆ యొక్క జబ్బు నయం అవుతుందని, అతడు బాగుపడతాడని ఆ చిన్న పాప చెప్పినప్పుడు ఆ చిన్న పాప మాటలు విని వారు ఏలియా దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఈ యొక్క రాజు అతను ఆలోచిస్తాడు, నేను రాజును కదా, నన్ను మీట్ అవడానికి వస్తాడు, నన్ను పిలుస్తాడు, నాకు ఆహ్వానం ఇస్తాడు, నన్ను కూర్చోబెట్టి మాట్లాడతాడని ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే అది సహజమే. ఎందుకంటే అతను రాజు, ఒక రాజ్యాన్ని ఏలేటటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, ఎంత గౌరవం కలిగినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు, అతనితో గొప్ప సైన్యం కూడా వెనకంబడి వస్తుంది. అయితే ఆ యొక్క ఏలియా మెట్లు దిగుతూ చెప్తాడనమాట, ఇలాగ రాజు నీ దగ్గరకు వచ్చాడని అతనికి సందేశం వెళ్ళినప్పుడు ఏమని చెప్తాడంటే, అతన్ని నయమానుని ఆ యొక్క నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్తాడనమాట. అప్పుడు ఇతనికి చాలా బాధ అనిపిస్తుంది. ఒక రాజుగా ఉన్నప్పుడు కనీసం నా దగ్గరికి వస్తాడు, నన్ను మీట్ అవుతాడు,
షేక్ హ్యాండ్ ఇస్తాడనుకుంటే కూడా అతడు ఏమీ చెప్పకుండా నన్ను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడని తన యొక్క శిష్యులతో అక్కడ ఉన్నటువంటి సైనికులతో చెప్పినప్పుడు వారంటారు, మనకు ఆరోగ్యం ముఖ్యము, మన యొక్క పని జరగడం ముఖ్యం కాబట్టి మనం వెళ్ళి ఆ యొక్క నదిలో మునుగుదామని వీళ్ళు అతన్ని మంచి మాటలు చెప్పి తీసుకుని వెళ్తారు. అప్పుడు కన్విన్స్ చేస్తారనమాట ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి సైనికులు. ఈరోజు మన జీవితంలో మన బ్రతుకులో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే వారు మన మంచి కోరేవారుగా ఉండాలి, మనకు మనల్ని అర్థం చేసుకునేవారుగా ఉండాలి, మనకు సహాయం చేసేవారుగా ఉండాలి. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక తండ్రి ఒక కొడుకు, ఇద్దరు ఉన్నారంట. ఆ యొక్క తండ్రి చెప్తాడంట, తండ్రికి కొడుకు చెప్తాడంట, నాన్న నాకు 200 ఫ్రెండ్స్ ఉన్నారు అంటే, ఓ యు ఆర్ వెరీ గ్రేట్ అని ఫాదర్ అంటాడు. అయితే ఇంకా కాసేపు అయిన తర్వాత అయితే ఇప్పుడు నువ్వు అవసరంలో ఉన్నావు కదా, నీ ఫ్రెండ్స్కి నువ్వు కాల్ చేయమంటే అతనుకున్న అవసరాన్ని బట్టి తన యొక్క ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరంట. ఒకడు అంటాడంట, అరే నేను బిజీ, ఒకడు అంటాడంట నేను అవుట్ ఆఫ్ స్టేషన్, ఇంకొకడు అంటాడంట నా బ్యాంక్లో మనీ బ్యాలెన్స్ లేదు. ఈ విధంగా రకరకాలుగా అతనికి హెల్ప్ చేయడానికి తప్పుకుంటారంట. అయితే వారి తండ్రి అంటంట, నాకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పు అన్నప్పుడు ఇతడు వెళ్ళి అతని కష్టాన్ని చెప్పుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకొని నువ్వు ఇక్కడే ఉండు, పర్వాలేదు అని చెప్తాడంట. తర్వాత ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతనికి ఉన్నటువంటి అవసరము, నన్ను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు, నేనేం చేయాలంటే నువ్వేం చేయొద్దు, నా ఇంట్లోకి వచ్చి నువ్వు ఉండు, నేను మాట్లాడతాను ఆ పోలీసులతోని, ఈ అబ్బాయిని ఇంట్లోనికి తీసుకొని అతనికి ఆతిథ్యం ఇచ్చి అతనికి రూమ్ ఇచ్చి నేను మాట్లాడతానని ఆ యొక్క పోలీసులతో ఇతడు డీల్ చేసి అతనికి హెల్ప్ చేస్తాడంట. ఈ విధంగా మన మంచి కోరే స్నేహితులతో మనము ఉండాలి. అంతేకాకుండా కొంతమంది కలతలు పెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ మధ్య ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నట్లయితే ఇద్దరు క్లోజ్గా ఉన్నారని వారి మధ్య కలతలు పెడుతూ ఉంటారు, కుటుంబంలో కలతలు పెడుతూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ మనకు ఉండడం వల్ల మనకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి స్నేహితులు మనకు అవసరం లేదు. అదేవిధంగా ఈ యొక్క నయమాన్ జీవితంలో కూడా అతని యొక్క సైనికులు మనము 7 మార్లు మునగమన్నాడు, మనం వెళ్ళి నదిలో మునుగుదామని అతన్ని తీసుకొని వెళ్ళి మునగమన్నప్పుడు అతడు ఒకసారి మునుగుతాడు, బాడీలో ఏమీ మార్పు రాదు. ఆ యొక్క వస్త్రములన్నీ అతడు తీసినప్పుడు ఆ యొక్క గాయములతో అతను ఎంతో కృంగిపోతాడనమాట, వీళ్ళందరూ చూస్తున్నారని. రెండోసారి మునుగుతాడు, ఏమీ అవదు. ఆ విధంగా 6 టైమ్ మునిగినప్పుడు కూడా 6 టైమ్స్ మునిగినప్పుడు కూడా అతనికి ఏమీ చేంజెస్ రావు. అప్పుడు అడుగుతాడు, మనం వెళ్ళిపోదామా, ఈ విధంగా మునిగినా కూడా నాకేమీ లాభం లేదంటే, లేదు ఇంకొకసారి మనం మునిగి చూస్తాం, ఎందుకంటే మనకు వచ్చిన పనిని కావాలి, మనకు ఆరోగ్యం కావాలి రాజుగారు అన్నప్పుడు తన యొక్క సైనికుని మాట విని 7వసారి మునిగి లేసినప్పుడు అతని యొక్క బాడీ పసిపిల్ల దేహం వల్ల అయిందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అతను మాట విన్నాడు. కాబట్టి ఒబీడియన్స్ ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలులు అర్పించుట కంటే కూడా మాట వినుట శ్రేష్టము. ఈరోజు మన బ్రతుకులో మన యొక్క జీవితంలో ఎన్నో మనం ప్రభువుకు చేస్తామని సుంకరులాగా అతడు ప్రార్థన చేసిన విధంగా మనము అనేక మార్లు అనేక విధములుగా నేను ప్రభువా నీ కోసం ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను మనం అనవచ్చు, ఒకవేళ చేస్తూ కూడా ఉండవచ్చు. అయితే మన ఆత్మ దేవునికి కనెక్ట్ అవ్వాలి, మనము చేసే ప్రార్థన దేవుడు వినాలి, మనం చేసే ప్రార్థన దేవుని యొక్క సింహాసనంను కదిలించాలి, మన ప్రార్థన మన యొక్క కన్నీటిని దేవుడు చూడాలి. అటువంటి ఆత్మీయ జీవితంతో మనం ముడిపడి ఉన్నట్లయితే, మనం దేవునికి లోబడి నడిచినట్లయితే తప్పకుండా మన యొక్క బ్రతుకులో దేవుడు మనకు తండ్రిగా, స్నేహితుడిగా, ప్రభువుగా ఉండి మన యొక్క జీవితాన్ని నడిపించగలడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.